ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. ఫియర్ ఇది ఒక డ్రామా అండ్ ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ. 1 hour 45 minutes అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే కొంచెం కొత్తగానే ట్రై చేశారు కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది నన్ను అడిగితే. ఎందుకంటే ఇలాంటి హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీస్ చూస్తున్నప్పుడు మనకేంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుందా అన్న క్యూరియాసిటీ, ఒక ఇంట్రెస్ట్ అనేది మనకి బిల్డ్ అవుతూ ఉంటుంది అనమాట. బట్ ఈ సినిమాలో నాకు ఆ ఫీలింగ్ ఎక్కడ అనిపించలేదు ఫ్రెండ్స్. అందుకే చెప్తున్నాను, కొంచెం మంచి కాన్సెప్టే కానీ ఎందుకు ఇలా తీశారో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. సరే, అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. ప్లీజ్ ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇక బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, సింధు అని ఒక అమ్మాయి కొంతమంది కనపడుతూ ఉంటారనమాట. కొంతమందితో మాట్లాడుతూ ఉంటుంది, కొంతమంది చూస్తే భయపడుతూ ఉంటుంది. అసలు నిజంగా వాళ్ళందరూ ఉన్నారా లేరా, ఆ అమ్మాయికి ఏమన్నా పిచ్చా మెంటలా, అసలు ఎందుకు మాట్లాడుతుంది అలాగా, అసలు ఏం జరుగుతుంది అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇంకా చెప్పాను కదా, సినిమా కొంచెం కొత్తగానే ట్రై చేశారు కానీ ఆ ఎగ్జిక్యూషనే కొంచెం ప్రాపర్గా లేదనిపించింది నాకు. ఇంకా సినిమా కానీ అంటే సినిమాటోగ్రఫీ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంతా యావరేజ్గానే ఉంది, పర్లేదు అనిపించింది. ఇందులో ఇంకా హీరోయిన్ యాక్టింగ్ అంతా ఓకే, తను కూడా బాగానే చేసింది. ఇందులో కొంతమంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, అంటే పవిత్ర లోకేష్ గారు, జయప్రకాష్ గారు, కొంతమంది అంటే సీనియర్ యాక్టర్స్ కొంతమంది ఉన్నారు. పర్లేదు, వాళ్ళు కొంచెం బాగానే చేశారనిపించింది. ఓకే ఫ్రెండ్స్, అంటే ఇంకా ఫ్యామిలీతో చూడవచ్చా లేదా అంటే ఎటువంటి మసాలా స్క్రాప్ కానీ బీప్ సౌండ్లు కానీ ఏం లేదు. వన్ టైం అయితే హ్యాపీగా చూడొచ్చు. అంటే ఇంకా మరీ అంటే ఖాళీగా ఉన్న టైం ఇప్పుడు ఇంక ఏ సినిమా లేనప్పుడు ఈ సినిమా చూడండి అని చెప్తా, కానీ ఈ సినిమా కోసమే టైం వేస్ట్ చేయండి అని మాత్రం నేను చెప్పను, ఓకేనా? ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. Thank you. Now black windows once you go down. You must be crazy if